పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. వివాదాస్పదంగా మారిన ఏఐ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఇంతకీ ఏంటి సినిమా వివాదం? ఈ సినిమాకి అకిరాకు సంబంధం ఏంటి? సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన అనుమతి లేకుండా తీసిన ఏఐ లవ్ స్టోరీ సినిమాపై కోర్టు తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏఐ లవ్ స్టోరీలో తన ముఖం స్వరాన్ని మార్ఫింగ్ చేశారని అకిరానందన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్స్ లో తన పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అకిరా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు కీలక ఆదేశాలు ఇచ్చింది. అకిరానందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫోటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏఐ లేదా డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే ఏఐ లవ్ స్టోరీ మూవీని సోషల్ మీడియాలో ఉంచడం, షేర్ చేయడం పూర్తిగా నిషేధించింది. సోషల్ మీడియా సంస్థలు వెంటనే అకిరా పేరుతో సృష్టించిన నకిలీ ఖాతాలను తొలగించాలని సూచించింది. ఏఐ లవ్ స్టోరీ మల్టిపుల్ వెర్షన్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. తెలుగులో ఉన్న సినిమాకు ఇప్పటికే 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంగ్లీష్ వెర్షన్ ను దాదాపు 25,000 మంది చూశారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అకిరా పేరుతో 100ల కొద్ది వీడియోలను క్రియేట్ చేశారు. అకిరా పేరుతో విరాళాలు సేకరించడం, ఆర్థిక దుర్వినియోగం జరుగుతున్నట్లు అకిరా తడి కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.